శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 8వ నెల 2027 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రవణమాసం శుక్లపక్షం. అష్టమి తిథి తెల్లవారుజామున 5:49 వరకు, అనంతరం నవమి. స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 3:23 వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. శుభం యోగం నేడు పూర్తిగా ఉన్నది. విష్టికరణం సాయంత్రం 4:51 వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం ఉదయం 7:02 నుండి 8:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:34 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 5:39 నుండి 7:25 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి విశేషం, శ్రావణ మాసంలో వచ్చినటువంటి 2వ శుక్రవారం ఈ రోజున. శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వచ్చినటువంటి సందర్భంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు. ఈ సంవత్సరం, ఈ విశ్వావసనామ సంవత్సరంలో శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది కనుక ఈ మాసంలో 5 శుక్రవారాలు వస్తాయి. కాబట్టి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి 3వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చెప్తారు. కానీ కేవలం వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీ ఆరాధన కాదు, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ ఆరాధన చేయటం మనకి సంప్రదాయంలో మనం చూస్తూ ఉంటాం. శాస్త్రం కూడా చెప్పినటువంటి మాట. లక్ష్మీ ఆరాధన చేసేటటువంటి ఆ విధానంలో ముఖ్యంగా లక్ష్మీ ఆరాధనలో ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే శుచి, శౌచం, ఈ 2 ప్రధానంగా చెప్పబడతారు. ఎందుకంటే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మి కేవలం పూజామందిరంలో ఉండడం కాదు, శరీరం యందు, గృహం యందు అన్ని చోట్ల కూడా లక్ష్మి ఆశ్రయించి ఉంటుంది. కనుక ఈ లక్ష్మీ ఆరాధనలో అత్యంత ప్రధానమైనది ఏమిటంటే ఇంటిని శుభ్రంగా పెట్టుకోవటం. ఎందుకంటే మనకు దూర్వాసుడు చెప్పినటువంటి లక్ష్మీ స్థానాల గురించి మనం గమనించినట్లయితే కుచేలినం దంతమలాపహారిణం అని ఒక శ్లోకం చెప్పబడుతుంది. లక్ష్మి ఎవరి దగ్గర ఉండదు అంటే కుచేలినం, ఎవరైతే చిరిగినటువంటి బట్టలు కట్టుకుంటారో, దంతమలాపహారణం, దంతధావనం చేసుకోకుండా శరీరం అంతా కూడా దుర్గంధం వెదజల్లుతూ మాలిన్యం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు అంటారు. అందుకే ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే శుభ్రంగా ఉండాలి, మంచి బట్ట కట్టుకోవాలి. విలువైన ఖరీదైనటువంటి బట్ట కాకపోయినా శుభ్రమైనటువంటి బట్ట కట్టుకోవాలని శాస్త్రవచనం. ఈ సందర్భంలో మనం ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. వస్త్రేణ వపుషా వాచ విద్యా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరోభవతి పూజిత అని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట. వస్త్రేణ, మంచి చక్కటి వస్త్రాన్ని ధరించాలి. వపుష, శరీరం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి, మాలిన్యం దుర్గంధం లేకుండా. వాచ, వాక్కు ఎప్పుడు కూడా శుభ్రమైనటువంటి వాక్కు ఉండాలి. ఎందుకంటే చక్కటి మాట ఎదుటివాడిని ఆకర్షించి అలరించి వాడిని సంతృప్తిపరిచేటటువంటి, సమాధానపరిచేటటువంటి మాట కూడా లక్ష్మీ కటాక్షం వల్లే వస్తుందని మనకు శాస్త్రం చెప్పేటటువంటి మాట. వాచ విద్య, ఇక ఈ విద్య అనేది మనం సముపార్జించాలి. అంతేకాకుండా పూర్వదత్తేషు యా విద్య అని కూడా ఒక మాట ఉంది. అంటే గత జన్మలో మనం చేసినటువంటి పుణ్యాన్ని బట్టి కూడా మనకి విద్య వస్తుంది. వినయేనచ, పరిపూర్ణమైనటువంటి విద్య వల్ల మనం పొందేది ఏమిటంటే వినయం. ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. విద్య ఎప్పుడు కూడా వినయం లేకపోతే అది శోభిల్లదు అని చెప్తారు. వియోక్తి అలంకారం అని సంస్కృతంలో విద్య హృదయాపి సావద్య వినయ సంపదం అని చెప్తారు. అంటే విద్య గొప్పదే కానీ వినయం లేకపోతే అది రాణించదు అని చెప్తారు. కాబట్టి వస్త్రేణ వపుష వాచ విద్య వినయేన చ వకారై పంచభిర్యుక్త, ఈ 5 వకారాలతో నరోభవతి పూజిత, నరుడెప్పుడు కూడా పూజనీయుడవుతాడు అని శాస్త్రవచనం. మనకి లక్ష్మీ కటాక్షం ఉండాలి, లక్ష్మీదేవి యొక్క చల్లని దృక్కు మనపై ప్రసరించాలి అంటే మనం ఇవన్నీ పాటించాలి అని గ్రహించాలి. అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, పూజామందిరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ స్తోత్రపారాయణ, లక్ష్మీ దర్శనం, వీటితో పాటు ప్రధానమైంది ఏమిటంటే అదాన దోషేణ భవే దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రం పునరేవ పాపి అని కూడా మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి దానం చేసేవాడి యందు లక్ష్మీ ఆకర్షణ కలిగి ఉంటుందని కూడా శాస్త్రవచనం. కాబట్టి ఇంటిని శుభ్రంగా పెట్టుకోవటం, వంటిని శుభ్రంగా ఉంచుకోవటం, దాన గుణం కలిగి ఉండడం, అట్లాగే ఇంట్లో ఎప్పుడు కూడా పూజామందిరం దగ్గర నిత్యం క్రమం తప్పకుండా ఆ దేవుడి దగ్గర దీపారాధన వెలుగుతూ ఉండడం. ఎందుకంటే కొంతమంది శుక్రవారం నాడే దీపారాధన చేస్తారు, అలా కాదు, నిత్యం దీపం పెట్టాలని కూడా
శాస్త్రవచనం. ఇలా కనుక చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి ఈ శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు అందరూ యథాశక్తిగా లక్ష్మీ ఆరాధన చేసి లక్ష్మీ కృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దుస్తుల్ని ధరించినట్లయితే అనుకూల ప్రయోజనాలు కలుగుతాయో ఆ విశేషాల్ని, వీటితో పాటు ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ఈరోజు శ్రావణ మాసంలోని శుక్రవారం అయినటువంటి కారణంగా శ్రావణ శుక్రవారం అవుతుంది. మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఏ విధమైన నివేదనల్ని సమర్పించాలి, ఆ విశేషాలు ఏమేమిటి అనే అన్నిటినీ శ్రీకరం శీర్షికలో తెలుసుకుంటారు. మహాలక్ష్మి కటాక్షం అందరికీ కావాలి. ధనలక్ష్మి అనుగ్రహం వల్ల జీవన గమనం సానుకూలం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో రాణించాలంటే లక్ష్మీదేవి కృప తప్పనిసరి. ధన, కనక, వస్తు, వాహనాలు, స్వగృహం మొదలైనవన్నీ సిద్ధించడానికి మహాలక్ష్మి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీ కటాక్షం అందుకోవాలంటే ప్రతినిత్యం కొన్ని నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. ప్రతినిత్యం నిద్ర లేవగానే ఉత్తర దిశగా 3 అడుగులు ముందుగా వేయాలి. దైవ సంబంధిత చిత్రపటాల్ని దర్శించాలి. కాలకృత్యాల అనంతరం పూజా మందిరంలో దీపారాధనని ముగించి దైవానికి ఏదైనా నివేదనని సమర్పించాలి. ఆదివారం నాడు గోధుమ నూక, సోమవారం నాడు ఆవు పాలు, మంగళవారం నాడు బెల్లం ముక్క, బుధవారం నాడు పటిక బెల్లం, గురువారం నాడు ఏదైనా ఫలం, శుక్రవారం నాడు క్షీరాన్నం, శనివారం నాడు చిమ్మిలిని నైవేద్యానికి సిద్ధం చేసి నివేదన చేయాలి. ప్రతి శుక్రవారం గృహిణి పసుపు కొమ్మలతో లక్ష్మీదేవిని అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. కుటుంబ ఐకమత్యానికి ఇంటి ఇల్లాలు ప్రాధాన్యాన్ని ఇచ్చి తీరాలి. ఈ విధమైన నియమాలని పాటిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని పద్మపురాణం పేర్కొంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ అష్టమి, శుక్రవారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజ చంద్రులు, వీటితో పాటుగా కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబ సభ్యులందరిలోనూ అనైకమత్యం విశేషంగా పెరిగే అవకాశం ఉంది. ఆ కారణంగా ఎవరికి తోచిన తీరుగా వారు ప్రవర్తిస్తూ ఒకరికి అనుబంధ విధానం లేకుండా ఉండే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన పెద్ద ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి అందరినీ ఏకాభిప్రాయ సాధన కలిగేలా ప్రయత్నించడం అత్యవసరం లేని పక్షంలో కుటుంబం బయటపడే అవకాశం ఉండొచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మిని తెల్లని గంధంతో అర్చించినట్టయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం అభివృద్ధి దిశగా ఉంటుంది. అనారోగ్య భావన ఏమాత్రం ఉండకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అలాగే బంధుమిత్రులతో
చక్కనైనటువంటి సమన్వయ భావం ఉండేలా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటు ఏ విధంగానూ కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. నూతనమైనటువంటి వృత్తి, ఉద్యోగం, పదవి, విశ్రాంతిని తీసుకున్నటువంటి వారికి లభించినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి ఏ విధమైన ఇష్టము లేనటువంటి కారణంగా, అవసరము లేనటువంటి కారణంగా వాటిని తిరస్కరిస్తారే తప్ప అవకాశం ఉన్నా చేరే అవకాశం ఉండదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభం వృత్తిలో కనిపించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వచ్చినటువంటి అనుభవం కారణంగా మొగమాటలు లేనితనంతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరినీ విరోధంతో చూడకూడదు అనేటటువంటి ఆలోచన కలిగి అందరినీ దగ్గరికి చేర్చుకోగలిగినటువంటి అవకాశాన్ని పొందుతారు. తమతో పనిచేసే ఉద్యోగస్తుల్ని, తమకు క్రింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్ని కూడా సోదరభావంతోనే చూస్తూ వారు ఏదైనా తప్పిదాన్ని చేసినప్పటికీ కూడా బహిరంగపరచడం, శిక్ష పడేలా చూడడం ఏమాత్రము చేయకుండా ఆ ఉన్నటువంటి సంస్థలో కీర్తి ప్రతిష్టల్ని పెంచుకోగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పంచపుష్ప జలాలతో అభిషేకించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాల్లో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరక ఆరోగ్యపరంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యాధి బాధ లేకుండా, ఏ విధమైన మనోవ్యథ లేకుండా ఉండేలా తమదైనటువంటి ప్రణాళికని అంటే రోజు ఆడవలసిన ప్రణాళికని వేసుకుని దాని ప్రకారమే వెడుతూ ఉంటారు. అందరికీ అసూయ కలిగేంతటి సంపూర్ణ ఆరోగ్య శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి సూచన ఏర్పడుతుంది. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనేకమైనటువంటి సంబంధాలు, వివాహ సంబంధమైనటువంటివి సంతానానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా రాజీ పడకపోవడం, ఆర్థికమైనటువంటి లాభం మరింతగా కావాలి అని నిశ్చయించుకోవడం, దానికి కట్టుబడి ఉండడం కారణంగా సంతానానికి సరైనటువంటి సంబంధాలు వచ్చినప్పటికీ కూడా దూరం జరిగిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రయాణాలు ఏమాత్రము చేయడానికి ఇష్టాన్ని చూపించరు. అయినప్పటికీ కూడా కొన్ని అతి ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ప్రయాణాలు చేయవలసి రావచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండేటటువంటి ఆ భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్య బంధంలో చిన్న బీటలు ఏర్పడ్డప్పుడు వాటిని బహిరంగపరచకుండా ఉండేందుకు, బహిరంగ పడకుండా ఉంచుకునేందుకు ఆ జీవిత భాగస్వామిని బుజ్జగిస్తూ కనిపించవచ్చు. ముఖ్యంగా వ్యావసాయికమైనటువంటి భూముల మీద వచ్చిన ఆదాయం పెద్దగా ఉండనటువంటి కారణంగా మానసికమైన నిరుత్సాహంతో ఉండే అవకాశం ఉంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ప్రాప్త ఉద్యోగంలో ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ఆచితూచి అడుగు వేస్తారు. ఏమాత్రపు జారుపాటు లేకుండా ఉండేలాగా ప్రతి విషయంలోనూ తగినటువంటి శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించిన తాత్కాలికమైనటువంటి ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఏ విధమైనటువంటి అశుభము కలిగే అవకాశం లేనే లేదు. నూతనంగా ఇంటిని తమదిగా చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆర్థిక సమీకరణ చేసినప్పటికీ కూడా దానికి మించి మూల్యం పలుకుతూ ఉండేటటువంటి కారణంగా తటపటాయిస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. నూతనమైన గృహాన్ని సొంతం చేసుకునేటటువంటి విషయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తిగా తమని తాము అదుపులో పెట్టుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చుల పట్ల ఇష్టాన్ని చూపించరు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెత్తనాన్ని చెలాయించాలనేటటువంటి ఆలోచన ఏమాత్రము లేకుండా ఉంటారు. తమ క్రింద పనిచేసేటటువంటి నౌకర్లు కానీ, తమ క్రింద పనిచేస్తూ ఉండేటటువంటి ఉద్యోగులు కానీ, అలాగే సామాన్యులైనటువంటి ఏ అతి సామాన్యమైనటువంటి వృత్తిని చేస్తుంటారో వారిని కానీ తక్కువ చేసి మాట్లాడరు. సరైనటువంటి సమయానికి తాము క్రమశిక్షణయుతంగా వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాలకి వెడుతూ అందరికీ మార్గదర్శకులు కూడా కాగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చెరకు రసాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా తానే అనేటటువంటి ఆభావంతో ఉంటారు. ఏ విషయాన్ని కూడా సరైనటువంటి దృష్టితో పరిశీలించలేనటువంటి తనంతో ఉంటారు. కాలనియమాన్ని పాటించే అవకాశం ఏమాత్రం వీరికి ఉండదు. పై అధికారుల్ని కూడా అవసరమైతే ఎదిరించేటటువంటి తనంతో ఉంటూ ఉంటారు. పై ఉండేటటువంటి అధికారులకి వీరి మీద అంతటి సక్రమమైనటువంటి అభిప్రాయం లేనటువంటి కారణంగా మరో ప్రాంతానికి బదిలీ చేసేటటువంటి ఆలోచనతో ఉండే అవకాశం ఉంది. అయితే సరైనటువంటి ఖాళీలు లేనటువంటి సందర్భంగా ఇక్కడే వారిని కొనసాగిస్తూ కూడా ఉండొచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్టయితే నూతనమైన భూ లాభానికి అవకాశం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా వ్యధతో ఉంటారు. అప్పు ఏ విధంగా తీరేనా అనేటటువంటి చింతతో ఉండే అవకాశం ఉండొచ్చు. చేస్తున్నటువంటి వ్యాపారం మధ్యమ స్థాయిలోనే ఉంటూ వ్యాపార విధానాన్ని పుంజుకోలేక ఉన్నటువంటి కారణంగా తగినటువంటి సలహాలు సూచనల కోసమని ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారిని సంప్రదిస్తూ కనిపించవచ్చు. భార్యాభర్తల మధ్య కొద్ది సూటిపోటి మాటల కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. అంచేత ఆచితూచి మాట్లాడుకోవడం, ఎదుటివారిని దెప్పి పొడిచినట్లుగా మాట్లాడుకోవడం అనేది లేకుండా చూసుకోగలగాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సుగంధ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం, ఆర్థిక లాభంతో సిద్ధించవచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబ సభ్యులందరితోనూ చర్చించిన పిమ్మటే ఒక నిర్ణయాన్ని చేస్తారు తప్ప తమకు తాముగా ఏకాభిప్రాయంతో ప్రతి పనిని చేయడానికి పడరు. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యసనాలు ఏవైనా ఉన్నట్లయితే పూర్తిగా వాటిని మానుకున్నటువంటి కారణంగా కూడా ఆర్థికంగా బాగా ఎదగగలుగుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలని పొంది కనిపిస్తారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా రావలసిన బకాయిలన్నీ కూడా అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి. పూర్వం చేసినటువంటి తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ కనిపిస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి భావం అధికంగా ఉన్నప్పటికీ కూడా పుణ్యతీర్థాలకి వెళ్ళడం, స్నానాలు, యాత్రాస్థలాల్లో స్నానం చేయడం వంటి వాటికి ప్రాముఖ్యాన్ని ఇయ్యలేకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార శ్రమ అధికంగా ఉన్నటువంటి కారణంగా అందరితోనూ కలుపుగోలుతనాన్ని మాత్రమే పాటిస్తారు. అంతేకాక సమయ నియమ పాలన చేస్తూ ఎవ్వరితోనూ ప్రత్యేకమైనటువంటి విరోధాన్ని ఏర్పాటు చేసుకోరు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మిని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థికమైనటువంటి వసతి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో, లక్ష్మీ కటాక్షం కోసం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు స్నానం చేసే నీళ్లలో 2 పాల చుక్కలు కలుపుకొని కొద్దిగా పెరుగు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయండి. 6 తామర ఒత్తులతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమ అంటే ఎంతో ప్రీతిపాత్రం. దీన్ని చంద్ర అనే పేరుతో పిలుస్తారు. ఈ చంద్రతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వడపప్పు, పానకం, దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి. అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ పూజ చేసే సమయంలో 6 పసుపు రంగు గవ్వలు కూడా లక్ష్మీ పూజలో ఉంచండి. ఆ 6 పసుపు రంగు గవ్వలకి కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ 6 పసుపు రంగు గవ్వలు కూడా పసుపు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహించాలంటే దగ్గరలో ఎక్కడైనా దానిమ్మ మొక్క ఉంటే దానిమ్మ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి, లేదా మీ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్కను నాటండి. శ్రావణ శుక్రవారం సందర్భంగా దానిమ్మ మొక్క దగ్గర దీపం వెలిగించటం, దానిమ్మ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. సీతాఫలము, దానిమ్మ పండు లక్ష్మీదేవి నివాస స్థానాలని పద్మపురాణంలో చెప్పారు. అందుకే శ్రావణ శుక్రవారం సీతాఫలం కానీ దానిమ్మ పండు గింజలు కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ లక్ష్మీదేవి విగ్రహానికి అష్టద్రవ్య అభిషేకం చేయండి. శ్రావణ శుక్రవారం చేసే అష్టద్రవ్య అభిషేకం అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తుంది. అష్టద్రవ్య అభిషేకం అంటే పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరికపోచలు, నువ్వులు, దర్భలు, పువ్వులు, ఈ 8 ద్రవ్యాలు, ఈ అష్టద్రవ్యాలు కలిపి ఈ అష్టద్రవ్యాలతో లక్ష్మీదేవి విగ్రహానికి శ్రావణ శుక్రవారం ఎవరైతే ఇంట్లో అభిషేకం చేస్తారో వాళ్ళు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తొలతూగుతారు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా తామర గింజల మాలికను ధారణ చేసిన, తామర గింజల మాలికతో లక్ష్మీ మంత్రాన్ని జపించినా కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి పాత్రులై సమస్త
అభీష్టాలను నెరవేర్చుకోండి. రేపు శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.